పైకి చెప్పుకోవట్లేదు కానీ జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి. అప్పట్లో కల్తీ లడ్డు వ్యవహారంలో, కల్తీ నెయ్యి వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఎంత హడావుడి చేశారు. సనాతన ధర్మం అని చెప్పి, సనాతన ధర్మాన్ని కాపాడాలి, పరిరక్షించాలని చెప్పి ఆయన దీక్ష తీసుకొని ఎంత హడావుడి చేశారు అప్పట్లో. కారణం ఏంటి? కల్తీ జరిగిపోయింది, జంతువుల కొవ్వు కలిపేశారు, అందులో కల్తీ నెయ్యి అందులో లడ్డూలో కలిసిపోయింది, ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చేసింది గుజరాత్ నుంచి అనేటప్పటికీ ఆయన చలించిపోయారు. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలి అని అనుకున్నారు. అలాగే ఎదుర్కొన్నారు, ఎదురొడ్డి నిలబడ్డారు, చాలా పోరాటం చేశారు, హిందువుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చారు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి సపోర్ట్ చేశారు కదా. మరి ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు వేసిన సిట్టు సిఐడి అందులో ఉన్నది పామాయిలు, ఆ నెయ్యిలో కలిసింది పామాయిల్ని నెయ్యిగా మార్చారు అంతే తప్ప అందులో జంతువుల కొవ్వును అవశేషాలు ఇలాంటివి ఏమీ లేవు అని చెప్పి అధికారికంగా ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన రిపోర్ట్ కదా. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన అప్పుడు చేసుకున్న దీక్ష ఏదైతే ఉందో సంప్రోక్షణ చేయాలన్నారు, అలాంటి వాళ్ళని వదలొద్దు అన్నారు, అంత హడావుడి చేశారు కదా. ఇప్పుడు అందులో అది లేదు అని తేలింది అంటే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఒక షాక్ ఇచ్చింది. ఇది ఒక పొలిటికల్ గేమ్ అనేది అర్థమైపోయింది, అందరికీ ఓపెన్గా అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట ఉంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద ఏంటి హై డ్రామా, ఏంటి హడావుడని గట్టిగా నిలదీసి అడిగేవారు, నిగ్గదీసి అడిగేవారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడట్లేదు. అందుకే ఈ మధ్యకాలంలో చాలా విషయాల్లో మౌనం వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే మొన్న మాత్రం ఆ రప్ప డైలాగ్ విషయంలో మాత్రం బాగా సీరియస్ అయ్యారు. ఆ వేదిక మీద గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఓకే, ఆయన స్పందించాలనుకున్నారు, చాలా స్ట్రాంగ్గా స్పందించారు. మరి అదే స్ట్రాంగ్గా ఈ విషయంలో కూడా స్పందిస్తారా? అదే స్ట్రాంగ్గా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా మాట్లాడతారు ఇప్పుడు? మరి అప్పుడు రిపోర్ట్లు ఎందుకు అలా ఇచ్చారని అడుగుతారా? ఎందుకు అప్పుడు ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిని అని ప్రశ్నిస్తారా? పోనీ దానికి ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? అంటే ఇప్పుడు అదే ఒక పెద్ద చర్చ. అంటే ఓవరాల్గా జగన్ని ఇరికించడం కోసమో, జగన్ మీద ద్వేషం పుట్టించడం కోసం, హిందువుల మీద హిందూ వ్యతిరేకగా జగన్ మీద ఒక ముద్ర వేయడం కోసం ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు అనేది దాదాపుగా అర్థమైపోతుంది. అయితే ఇక్కడ కల్తీ జరిగిందనేది వాస్తవం, దాన్ని తప్పుపట్టాలి ఖచ్చితంగా. దానికి సంబంధించి ఆ డైరీలు తప్ప వాళ్ళకి శిక్ష చేయాలి, అవసరమైతే వాళ్ళ టెండర్లు రద్దు చేయాలి. ఆల్రెడీ వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టారు, ఆ డైరీ ఫామ్స్ని కొత్త వాళ్ళకైతే ఇస్తారు. కాకపోతే మరి అప్పుడు ఎందుకు అలా బదనాం చేశారు, అప్పుడు ఎందుకు అలా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు, దీన్ని అయితే ప్రశ్నించాలి కదా.